వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన మరో అప్డేట్ ఏంటంటే తెహ్రాన్ నుంచి మొత్తం అందరూ ఖాళీ చేయాల్సిందే అంటూ ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా అటు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా కీలకంగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇండియా ఇన్ ఇరాన్కి సంబంధించినటువంటి ఇండియన్ అకౌంట్స్కి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఏంటంటే ఆల్ ఇండియన్ నేషన్స్ హూ ఆర్ ఇన్ తెహ్రాన్ అండ్ నాట్ ఇన్ టచ్ విత్ ద ఎంబసీ ఆర్ రిక్వెస్టెడ్ టు కాంటాక్ట్ ద ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ తెహ్రాన్ ఇమీడియట్లీ అండ్ ప్రొవైడ్ దేర్ లొకేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అని చెప్పి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. అక్కడి నుంచి ఇక ఖాళీ చేయాల్సిందే అంటూ భారతదేశం కూడా అక్కడ ఉన్నటువంటి భారతీయులకి చెప్పడం జరిగింది. ఇక అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా సోషల్ మీడియాలో ఒక వ్యాఖ్య చేశారు. ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్ ద డీల్, ఐ టోల్డ్ దెమ్ టు సైన్. What a shame and waste of human life. Simply stated, Iran cannot have a nuclear weapon. I said it over and over again. Everyone should immediately evacuate Tehran. అంటే అమెరికా కూడా యుద్ధంలో పాలు పంచుకోబోతోంది, అమెరికా కూడా డైరెక్ట్గా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించబోతోంది అన్నది తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే మరి ప్రపంచ యుద్ధమే ఇక శరణ్యమా? ఇరాన్ అయితే ఖచ్చితంగా అటు అమెరికాను కూడా భయపెట్టేలాగే వాళ్ళ యుద్ధం చేస్తోంది, ఇజ్రాయెల్ని భయపెడుతోంది. అలాగే ఇజ్రాయెల్ కూడా దాడులు ఎక్కువగా చేసింది. మొన్నటి వరకు హమాస్ మీద అయ్యింది, ఇప్పుడు వీళ్ళ మీద, ఇరాన్ మీద. అంటే వాళ్ళు ఇరాన్ దగ్గర అసలు అటామిక్ వెపన్ అనేది ఉండకూడదు, అణ్వాయుధం వాళ్ళ దగ్గర ఉండకూడదు అనేది అమెరికా చెప్తున్నటువంటిది. అంటే ఇరాన్ని పూర్తి స్థాయిలో ఒక ఉగ్రవాద దేశం కింద లేదంటే ఒక శత్రు దేశం కిందే ప్రపంచం భావించాలి అని చెప్పి వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అనుకోవాలా? లేదంటే ఎందుకంటే ఇక్కడ అమెరికా దృష్టిలో చూస్తే ఖచ్చితంగా ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్డ్ అ డీల్, ఐ టోల్డ్ దెమ్. అమెరికా ట్రంప్ చెప్పినట్టుగా ఆ డీల్ని సైన్ చేయాలి, అది చేయనంత వరకు కూడా ఇది ఇలాగే కొనసాగుతుంది అంటూ ట్రంప్ హెచ్చరికలు. సో ఈ నేపథ్యంలో ఇటు భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టుకు చేస్తే మనం ఎందుకు రా నాయన అన్నట్టుగా వాళ్ళని వెనక్కి రావడానికి భారతీయ ఎంబసీ అయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద దాడి అనేది మాత్రం వెంటనే జరిగే అవకాశాలు ఉన్నాయనేది ఈ వ్యాఖ్యలతో తెలుస్తోంది. మరి ఇది జరిగిన తర్వాత ముందు పరిస్థితులు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థల మీద కూడా క్షిపణి దాడులు చేస్తోంది, ఆ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇక పౌర జీవనం కూడా అస్తవ్యస్తం అవుతోంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాఫిక్ జామ్ అక్కడ ఏ విధంగా ఉంది తెహ్రాన్లో, మొత్తం అందరూ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇరానీయులు కూడా వేరే చోట్లకి వెళ్ళిపోవడం అన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. మరి ఏమవుతుంది అనేది, తెహ్రాన్ మొత్తం ఖాళీ అయితే అమెరికా ఇక డైరెక్ట్గా వార్లోకి దిగుతుందా అన్న అనుమానాలనే చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇరాన్కి సంబంధించినటువంటి మరొక అప్డేట్. కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.